నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అండ్ పార్టీ ప్రజల పక్షాన కాకుండా పాలక పక్షాన చేరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని నిరూపించుకున్నారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొనసాగుతుంది అంటే ఆ పాపము చంద్రబాబు నాయుడు గారిదే. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు క్షమించలేని ద్రోహం చేశాడు. ఈ పనికిరాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పరిపాలన అన్నాడు. ఒక్క రోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేసే అధికారం లేదు అన్నాడు. ప్రజలని కత్తులు గొడ్డలు తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపేయాలి అన్నాడు. ఎన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు చేతులు కూలిపోకుండా కాపాడితే ఈయనని నాయకుడు అంటారా లేకపోతే ఊసరవల్లి అంటారా? ఒకప్పుడు ఈ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా మన రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి అయిన వాడు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఫీల్డ్ కవర్ లో పోతే అక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా పడినవాడు. వీళ్ళిద్దరూ ప్రజల నుంచి పుట్టిన నాయకులు కాదు. వీళ్ళకు ఏమర్థమవుతుంది ప్రజల అభివృద్ధి. అంతేకాదు వీళ్ళిద్దరికీ ప్రజల బాగోగులు ఏ రోజు పెట్టలేదు. ప్రజల బాగోగుల గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఈ రోజు వీళ్ళిద్దరూ కలిసి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి దమ్ముంటే మొన్న అవిశ్వాస తీర్మానము పెట్టినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా అవిశ్వాసానికి మద్దతుగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికిన వారిని సస్పెండ్ చేసి ఎన్నికలకు వచ్చే ధైర్యం కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ వీరిద్దరికీ ఎలక్షన్ అంటే వెన్నులో ఎగబడుతుంది, గుండెలో గుబులు పడుతుంది. ఈ 15 మందిని కనుక వీళ్ళు సస్పెండ్ చేసి ఎలక్షన్లకు పోతే మొత్తం 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుపోతుందని వీరికి భయం. మొన్న జరిగిన బై ఎలక్షన్లో లాగా కనీసం డిపాజిట్లు కూడా కట్టలేని వీరికి భయం. మొన్నటిలాగా జగనన్న నిర్దోషిని ప్రజలు నమ్ముతున్నారని ఆ తీర్పు ద్వారా ప్రజలు చెబుతారని వీళ్ళకు భయం. మాకు కిరణ్ కుమార్ రెడ్డి వద్దు, చంద్రబాబు నాయుడు గారు వద్దు, మాకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని ముక్త కంఠంతో ప్రజలు తీర్పిస్తారని వీళ్ళకు భయము. నిన్న అసెంబ్లీ సాక్షిగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 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 15 మంది కాంగ్రెస్ ఎమ్
వైఎస్ఆర్ పార్టీ